హాయ్ అండి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళిద్దరికి ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని లండన్లో పెట్టారు. లండన్లో వాళ్ళకి మళ్ళీ 300 మందిని సెక్యూరిటీని పెట్టి వాళ్ళని అక్కడ ఆ భయం, మళ్ళీ ఆ కూతుర్లు ఏమైపోతారో, కూతుర్ని ఎవరేం చేసేస్తారో అని 300 మంది సెక్యూరిటీని అక్కడ పెట్టారు. ఇక్కడ ఇండియాలో మాత్రం ఉండేది వీళ్ళిద్దరే ఇంట్లో. కనీసం ఈయన తల్లి కానీ, చెల్లి కానీ, ఈయన బంధువులు కానీ ఎవ్వరు, భార్య తరపు కానీ, ఇతని తరపు కానీ, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే తరపు కానీ ఎవ్వరు వీళ్ళతో పాటు ఉండరు. వీళ్ళిద్దరే ఉంటారు. కానీ విచిత్రం ఏంటో చూడండి, వీళ్ళిద్దరికి ఉన్న ఆస్తులు, బంగ్లాలు, ఇండియాలో ఉన్న బంగ్లాలు చూడండి. తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరు యలహంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో లోటస్ పాండ్ ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ఎస్టేటు, పులివెందుల్లో ఒక రాజప్రసాదం, చెన్నైలో కట్టిన కొత్త బీచ్ వ్యూ ప్యాలెస్, ముంబై బీచ్ వ్యూలో ఒక ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్, ఇప్పుడు కొత్తగా ప్రజల డబ్బుతో 500 కోట్లతో కట్టిన వైజాగ్ రుషికొండ ప్యాలెస్. ఏంటండి వీళ్ళిద్దరికి బంగ్లాలు పిచ్చి, ప్యాలెస్లు, రాజకోట్ల పిచ్చి ఏంటండి? ఉండేది ఇద్దరు మనుషులు. వీళ్ళిద్దరూ వండుకొని తినే 2 రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కలు ఉండటానికి 2 పని మనుషులు ఉంటే చాలు. ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎందుకు? ఏం చేసుకుంటారు? పడి డొల్లుతారా? పళ్ళు దండాలు చేస్తారా? ఇలా ప్యాలెస్లో ఎవరిని లోపలికి రానివ్వరు, లోపల నుంచి వీళ్ళు బయటికి రారు. ఇన్ని ప్యాలెస్లు వీళ్ళకి ఎందుకు? వీళ్ళు ఒక మనిషికి ఒక ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లు, 3 బెడ్రూమ్ ఫ్లాట్లు, లేకపోతే 5 బెడ్రూమ్ ఫ్లాటు కొనుక్కొని బతకచ్చు మనుషులు. కానీ వీళ్ళకి పెద్ద పెద్ద రాజప్రసాదాలు. వైజాగ్లో అయితే ఒక పెద్ద సమాచారం ఏంటంటే, ఒక పెద్ద కళ్యాణ మండపం, రాజులది కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపాన్ని కొనటానికి ఎన్నో రకాలుగా వాళ్ళని బెదిరించారంట భారతిరెడ్డి. ఈ రకంగా వీళ్ళకి ప్రతి ఊర్లోని రాజప్రసాదాలు, పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద బంగ్లాలు. ఏంటి పిచ్చి వీళ్ళిద్దరికి? మొగుడి పిల్లలకి బంగ్లాలు పిచ్చి ఏంటంటారు? మీరు చెబుతున్న విషయాలు పట్టించి రాష్ట్రంలో ప్రజలంతా కూడా దీని మీదే చర్చ నడుస్తుందండి. ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే, నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా అంబానీ గారు నయం అనుకుంటున్నారు. ఎందుకంటే అంబానీ గారికి ఉంది ఒకే ఒక ఇల్లు, అవును, యాంటీలియా అని చెప్పేసి. మిగతా చోట్ల ఎక్కడికైనా వెళ్ళే కూడా అయినా ఏదైనా 5 స్టార్ హోటల్స్లో కానివ్వండి, అక్కడ స్థానిక హోటల్స్లో నివాసం ఉంటారు, 2-3 రోజులు స్టే చేస్తుంటారు. కానీ అన్ని వేల లక్షల కోట్లున్న అంబానీ గారు ఆ విధంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రిచెస్ట్ సీఎంగా ఉండాలనుకున్న వ్యక్తి అయినా దాంట్లో నేనెందుకు తక్కువగా ఉండాలి? అదేవిధంగా మేము రాజ కుటుంబంలో చెప్పుకోవడానికి చిత్రీకరిస్తున్న ప్రయత్నాల్లో భాగమని అంటున్నారు ఈరోజు ప్రజలంతా కూడా. ఈరోజు కేవలం 2 వ్యక్తులకి ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఏంటి, ఇన్ని బిల్డింగులు ఏంటి? ఈరోజు ప్రతి చోట సాధారణ నివాసాలు కూడా కాదండి, అవన్నీ చూస్తే కోటలు, రాజకోటలు. అప్పుడు రాజులకు కూడా ఒక రాజధాని నగరంలోనే ఉండే. మీరు గమనిస్తే ఆయన సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళ సామ్రాజ్యంలోనే ఉండేది, అది కూడా రాజకోటగా ఒకటే. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నైతే క్యాపిటల్స్ ఉన్నాయో ప్రతి క్యాపిటల్లో ఆయన ఆనవాళ్ళు ఉండే విధంగా, ఆయన ముద్రలు ఉండాల్సిన విధంగా ఈరోజు మరి దాన్ని బట్టించి ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నారో అర్థం కావట్లేదు. రాజకుటుంబీకులు, దేశం మొత్తం వీళ్ళు యొక్క వైఎస్ ఫ్యామిలీ కుటుంబం గురించి చర్చ జరపాలన్న ఆలోచన ఉందేమో అర్థం అవ్వట్లేదండి. దీన్ని బట్టించి కేవలం 2 వ్యక్తులకి ఈ విధంగా ఉండటం ఏంటని దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ నడుస్తూ ఉంది. ఈ విధంగా ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచినప్పుడల్లా పేదలు పెత్తందారులు అంటాడు. పేదలకేమో సెంటు భూమి అంటే మీకు తెలుసో లేదా, 50 గజాలు. 50 గజాలు అంటే ఎంత చిన్న స్థలం, ఇల్లు కట్టుకోవడానికి సెంటు భూమి అంట పేదలకి. ఈయనకి మాత్రం ఒక్కొక్క బంగ్లాలో కనీసం ఈయన దగ్గర ఉన్న 13 బంగ్లాల్లో మినిమం 70 గదుల నుంచి 290 గదుల వరకు ఉన్నాయి. 70 గదులు. చిన్న ఈ బంగ్లా అంటే 70 గదులు, పెద్దదంటే 390 గదులు. ఏంటి ఈయనకి? పేదలకేమో సెంటు భూమిలో ఇల్లు, ఈయనకేమో ఇంత పెద్ద పెద్ద బంగ్లాలు. పైగా ఈయన అంటాడు పేదలు పెత్తందారుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ పెత్తందారు పేదల గురించి పట్టించుకోడు, కానీ తను పేదవాడిని అని చెప్పి పేదలందరినీ పిచ్చివాళ్ళని చేస్తూ ఉంటాడు. పెత్తందారులు ముసుగులో ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష ఛానల్స్ని తిడుతూ ఉంటాడు. ఏంటి ఈయన మానసిక స్థితి ఏంటి? ఈయనకి ఉన్న పిచ్చి పట్టిందంటారా? మానసిక స్థితి సరిగా లేదంటారా? ఒక సైకో మనస్తత్వం అంటారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈయన నేను పేదనని చెప్పారంటే ఈయన పెత్తందారుడు, ఓకే, ఆయన పెత్తందారుడు అని చెప్పారంటే ప్రజలు పేదోళ్ళు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఊరు గొప్ప పేరు దెబ్బ అని చెప్పేసి ఇల్లులేమో అంతంత పెద్దగా గొప్పగా కట్టించుకోవడం, ఉండేదేమో 2 మనుషులు. అంబానీ కుటుంబంలో వాళ్ళు ఎంతమంది ఉంటారండి? పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ యొక్క సంఖ్యకి తగినట్టుగా ఇల్లు కట్టించుకోవడం జరుగుతుంది. ఉండేది 2 వ్యక్తులకి ఇంత విధంగా, అది కూడా ప్రజాధనాన్ని కూడా
వృధా చేసే విధంగా ఈరోజు వాళ్ళ మంత్రులందరూ ఏ విధంగా చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక మాట చూస్తున్నారు ఋషికొండ ప్యాలెస్ సంబంధించి. అవన్నీ ఆయన అవినీతి సొమ్ముతో కట్టుకున్నప్పటికి కూడా ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ ఏదైతే లేటెస్ట్గా కట్టుకున్నారో అదంతా కూడా ప్రజాధనంతో కట్టుకున్నారు. అడిగితే ఏం చెబుతున్నారండి, ఈరోజు గుడివాడ మంత్రి మాజీ మంత్రి అమర్నాథ్ గారు ప్రధానమంత్రి గారు వస్తే, రాష్ట్రపతి గారు వస్తే రాష్ట్రానికి ఒక గెస్ట్ హౌస్ ఉండాలని చెప్పేసి అంటున్నారు. రోజా గారు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడికే ఉండి పరిపాలన చేస్తారు, ముఖ్యమంత్రి కోసం కట్టింది. వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉందా? దీన్ని బట్టి ఒక్కటే అర్థమవుతుంది, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడంలో భాగంగా, ఆయన విలాసాలకు ఖర్చు చేయడంలో భాగంగా పన్నిన కొట్టది 500 కోట్లు కాదు, సుమారు 1000 కోట్ల లోపు ఉండొచ్చు. గజానికి 2 కోట్లు ఆ విధంగా పెట్టారంటే ప్రజల సొమ్ము అంటే ఏమన్నా లెక్క ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయన సొమ్ము అవినీతి లెక్కలు లేకుండా పెట్టుకుంటారు. ఈరోజు ఆ ట్యాక్సులు సంబంధించి కానివ్వండి, ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పరు. ఈరోజు ఎన్నికల అఫిడవిట్లో కూడా 570 కోట్లు 670 కోట్లు మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఆయన ఆస్తి ఏదని అంటారా? కేవలం 2 ప్యాలెస్ల విలువ ఉంటుంది అది. అవును, ఈరోజు ఒక్క ఋషికొండ ప్యాలెస్ 600 కోట్లు సుమారు ఇంచుమించుగా. ఒక్క ఋషికొండ ప్యాలెస్ విలువైన ఆయన ఆస్తి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్నిటికైనా బినామీదారుడిగా ఉన్నాడు, ఎన్ని అణుపవర్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, వీటన్నిటి కలిపి 670 కోట్లు వేస్తాయా? ప్రజలందరూ నమ్మే పరిస్థితులు ఉన్నారండి ఈరోజు. అంత ఉంటేనే రిచెస్ట్ చేయమంటున్నారే, వాటికి మించి లెక్కల్లో చూపని ఆస్తులు కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి సిబిఐ చెప్పింది. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్లకు ఉన్నాయి కేవలం పులివెందుల్లో ఉన్న ఇల్లు, ప్యాలెస్, అలాగే ఇడుపులపైలో ఉన్న ఒక ఎస్టేటు, అలాగే బంజారా హిల్స్లో హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. వీళ్ళు సండూర్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టడం కోసం డబ్బు అవసరం అయితే డబ్బు లేక వీళ్ళ దగ్గర డబ్బు లేక బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉన్న ఇల్లుని అమ్మకానికి పెట్టుకోవడానికి ట్రై చేశారు. ఆ అమ్మకానికి పెట్టడానికి చూస్తే అది ప్రభుత్వ స్థలంలో కట్టబడి ఉంది. అది ప్రభుత్వ స్థలంలో కట్టుకున్న ఇల్లు అమ్మకానికి అవ్వదు, రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు, ఎవరు కొనరు. సో దాన్ని పర్మిషన్ ఇప్పించండి, ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇష్యూ చేసి ఆ ఇల్లుని ప్రైవేటు ప్రాపర్టీ కింద చేసి, ఆ స్థలాన్ని గవర్నమెంట్ ప్రాపర్టీని ప్రైవేట్ ప్రాపర్టీ కింద చేసి దాన్ని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి 2004లో ఆ స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే 2014 వచ్చేప్పటికి 3 లక్షల కోట్లకి అధిపతి అయ్యాడు. ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు దేశవ్యాప్తంగా. ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాపారం ఏంటి, ఎలా సంపాదించాడు ఈ డబ్బు అంతా, ఈ ఆస్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అడుక్కు తినే స్టేజ్లో ఉన్న కుటుంబం ఈరోజు లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యింది ఈ కుటుంబం? వీటన్నిటికీ ఒకటే జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఈరోజు ప్రజలంతా గమనించారు. వీటన్నిటికీ ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించారు, వీటన్నిటి జగన్ మీద జనాలకు అనుమానం వ్యక్తమైంది. ఈరోజు అనుమానం వ్యక్తం అయ్యే ఇలాంటి వ్యక్తి ఇంకా ఉండడానికి వీల్లేదు, ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్పేసి ఒకే ఒక ఓటుతో బుద్ధి చెప్పారండి. ఇవన్నీ కూడా జనానికి తలెత్తిన ప్రశ్నలు. ఒక్కదానికన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నా ఆస్తి ఎంత ఉందని ఒక్కసారి బహిర్గతంగా చెప్పారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తుల ప్రకటన ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా కుటుంబ ఆస్తులు మొత్తం కూడా ప్రకటించే విధంగా చేస్తారు. మనోడి ఆస్తులతో సహా ప్రతిసారి బహిర్గతంగా, చాలా బహిర్గతంగా చూస్తారు, ప్రెస్ మీట్ పెట్టేసి మరీ చూస్తారు. హెరిటేజ్ కంపెనీ గారి నుండి చాలా నిష్పక్షపాతంగా ఉంటాయండి. వీళ్ళకి సంబంధించి ఒకటన్నా ఉందంటారా? లేదు. జనాలు గమనించరు అనుకున్నారా? అంటే ఏం చేసినా చెల్లుబాటు అయితే అనుకున్నారా? 2019లో నమ్మినట్టు నమ్ముతాం అనుకున్నారు జనాలు? ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలు ఇక మీదటికి చెల్లవు. ఈ యొక్క ఆస్తులన్నింటికి లెక్క చెప్పాలి, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కూడా దోషిగా నిలబడాలి. వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది ఈరోజు. ఓకే అండి, నేను దోచుకున్న ప్రజాస్వామ్యాన్నంతా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కుట్ర కానివ్వండి, అవినీతి సంపాదన కానీ ఒక్కదారిగా సమాధానం దొరకబోతా ఉంది. ఇన్ని రోజులు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి హోదా అడ్డు పెట్టుకొని, జనాల్లో సింపతి అనే దాన్ని అడ్డు పెట్టుకొని, వీటన్నిటిని అడ్డు పెట్టుకొని తప్పించుకున్నారండి. బట్ ఇంకా దాని కాలం చెల్లిపోయింది. జనాలు ఇంకా వాస్తవాలు బయటికి లాగడానికి రెడీగా ఉన్నారు. ప్రజాక్షేత్రంలో కోర్టులు కూడా రెడీగా ఉన్నాయి. అన్ని కేసులకు సమాధానం చెప్పాలి. సో అతి దగ్గరలో ఉంది ఆ రోజు. ఈ దోపిడీ పుట్ట పగలబోతుంది. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చి అతి త్వరలో జనాలందరికీ సమాధానం దొరకపోతుంది, ప్రజలందరికీ ఆన్సర్ దొరకపోతా ఉంది. ఓకే అండి, చూద్దామండి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన ఏ స్థితిలో మనగలుగుతాడో చూద్దామండి. ఓకే అండి, ధన్యవాదాలు.